నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. పీరియడ్స్ టైంలో మైలగా చూస్తారు. అంటే ఇప్పుడు వంట గదికి రానియకుండా, పూజ గదికి రానియకుండా, ఇంట్లో కూడా చాలా అన్టచబుల్ గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎందుకు పాటించాలి, ఇవన్నీ ఎందుకు చేయాలి? అమ్మ, భగవంతుడు మనకు మానవ జన్మ ఇచ్చిన తర్వాత కొన్ని నియమాలు నిబంధనలు పెట్టారు. అసలుకి రజస్వల అనేది పాపం కాదు, అది చాలా పరమ పవిత్రమైన ఒక క్రియ. అందులో మనము పూజ గదికి ఎందుకు పోవద్దో మనం చూసుకుందాం తల్లి. సాత్వికము, రాజసము, తామసము అనే గుణాలు కల దేవతలు ఉంటారు. ఇప్పుడు పరమశివుడు శుద్ధ సాత్వికు, అయ్యప్ప శుద్ధ సాత్వికు, నారాయణుడు శుద్ధ సాత్వికు, కృష్ణుడు శుద్ధ సాత్వికు. ఇలా పోల్చుకుంటే రాజస తామస దేవతలు కాళి, ఉచిష్ట గణపతి, ఉచిష్ట మాతంగి, ఉచిష్ట చండాలిని అనే దేవతలు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో మన గురువు చెప్పే గురువుని బట్టి ఈ దేవత సాధన కూడా మనం నిర్భయంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కామాఖ్య ఉంది, అక్కడ రజస్వలో ఉన్నా కూడా దేవత దర్శనం చేసుకోవచ్చు, తప్పులేదు. అలా సాత్విక దేవతలు, రాజస దేవతలు అనేది డిఫరెన్స్ చూసుకొని మనము దేవతకు దగ్గరగా ఉండడము చూసుకోవాలి. అలా మనము కొంచెం రాజస కళ దేవతల జోలికి వెళ్తే వాళ్ళు ఏమనరు. సాత్విక దేవత మనకు పూజిస్తే వాళ్ళు కొంచెము ఇబ్బందిగా ఫీల్ అయ్యి రావడానికి అనీజీగా ఫీల్ అవుతారు, అంతే తప్ప అది దోషం కాదు, ఎలాంటి పాపం కూడా కాదు. ఆ పరమ పవిత్రమైనది. ముఖ్యంగా లేడీస్ చాలా సున్నితమైన శరీరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెస్ట్ అవసరము. పొద్దునుంచి సాయంత్రం వరకు రెస్ట్ లేకుండా చేసేవి చిన్న పనులే. మనకు 12 గంటలలో చాలా ఎక్కువ కష్టపడేది వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ 5 days రెస్ట్ ఉండాలని భగవంతుడు అలా పెట్టడం జరిగింది తల్లి. రెస్ట్ తీసుకోవడమే మంచిది, అది మీకోసమే చెప్పడం జరిగింది. ఓకే, దాన్ని ఎవరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ఓకే, మొత్తానికి ఇది రెస్టింగ్ కోసమే ఈ అన్టచబుల్ అనేది క్రియేట్ అయింది, అంతేగాని దాన్ని మైలా కానీ పాపం కానీ చూడకూడదు. ఓకే, ఒకవేళ దేవత ఆరాధన చేయాలనుకుంటే నేను చెప్పిన పరంగా ఈ దేవతని పూజించుకోవాలి. రాజస తామస దేవతల్ని పూజించుకోవడం అంటే మానసిక జపంగా చేసుకుంటే తప్పులేదు తల్లి.